తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వారు ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం చట్టాల మేరకు ప్రజాప్రతినిధి ఎవరైనా కోర్టులో దోషిగా నిరూపితమైతేనే పదవి కోల్పోతారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న బిల్లు చట్టరూపం దాల్చితే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్టై వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున ఆ ప్రజాప్రతినిధి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది. హత్య, భారీ అవినీతి వంటి నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239A లకు సవరణ చేయనున్నారు. గత ఏడాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును కూడా అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.